బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మని కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు వ్యాలంటైన్స్ డే. అందరూ మంచిగా ప్లాన్స్ చేసుకునే ఉంటుంటారు కదా. నాకైతే ఈరోజు మా మమ్మీ నుంచి పెద్ద గిఫ్ట్ వచ్చింది. అదే ఇండియా నుండి పార్సల్ వచ్చేసింది. మా ఆయన హెల్ప్ చేశాడు. కమాన్ లెట్స్ ఓపెన్. ఒకటి నైఫ్ ఇవ్వా? స్టార్ట్ చేసిన దాన్ని తీసుకొని కూర్చోబడతా. సర్లే. అయ్యో ఫస్ట్ బట్టలు పెట్టారు. ఫైనల్గా బట్టలు వచ్చేసినాయి. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు అన్ని జీన్స్లు అవే తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను వచ్చింది వింటర్ టైంలో. ఇంక ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మంచిగా ఫ్రాక్స్ వేసుకోవచ్చు అని చెప్పి అన్ని ఈసారి ఫ్రాక్స్ తెప్పించుకున్నాను. ఇది నా ఫేవరెట్. ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్. ఇంకా నేను ట్రెడిషనల్ వేర్ కూడా యాక్చువల్లీ ఏం తెచ్చుకోలేదు. దానివల్ల టెంపుల్స్కి వెళ్ళడం కూడా కుదరలేదు ఇప్పటి వరకు. ఎందుకు తెచ్చుకోలేదు అంటే నేను వచ్చింది ఎతిహాద్ ఎయిర్లైన్స్లో. అక్కడ ఆ ఎయిర్లైన్స్కి ఓన్లీ 32 kgs అలౌడ్. సో చాలా బట్టలు తీసేసాను నేను. పెట్టుకున్నవి కూడా వెయిట్ ఎక్కువ అయిపోయింది. మనకి ఫుడ్ ముఖ్యం కదా. అందుకని ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ వరకు ఎక్కువ తెచ్చేసుకొని డ్రెస్సెస్ చాలా మినిమల్ పెట్టుకున్నాను. అవే రిపీటెడ్గా వేస్తూ ఉన్నాను ఇంకా. అందుకని ఈసారి లెహెంగాస్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. మంచిగా ఏదైనా అకేషన్స్తో వేసుకుందామని చెప్పి. ఇది హాఫ్ శారీ. అకేషన్స్ ఉంటాయి కదా, లైక్ దసరాకి, మొన్న సంక్రాంతికి ఫెస్టివల్ అప్పుడు కూడా వేసుకుందాం అనిపించింది మంచిగా ట్రెడిషనల్ వేర్. కానీ ఏమీ లేక వేసుకోలేదు. అదే జీన్స్ వేసుకున్నాను. ఫైనల్గా ఈసారి మంచిగా రెడీ అవ్వచ్చు. యాక్చువల్లీ ఎక్కువ లెహెంగాస్ తెప్పించుకున్నాను. ఎందుకంటే శారీస్ క్యారీ చేసి అదంతా కష్టం కదా. అందుకని లెహెంగాస్ తెప్పించుకున్నాను. ఇది కూడా ఇంకొక లెహెంగా. అండ్ ఇవి మింత్రాలో తీసుకున్నాను. జస్ట్ పార్సిల్ పంపించే ముందే కరెక్ట్గా రీచ్ అయినాయి హౌస్కి. బాగుంది కదా. వింటర్ వేర్ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఎవరైనా ఆర్డర్ చేసుకుందాము అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. నేను వాటి లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. రెండు క్లాత్ చాలా బాగున్నాయి. ఒకటి దీనికి పేరింగ్. ఇది దీనికి ఇది పేరింగ్. బా లెగ్గిన్స్ వేసుకోక ఎన్ని రోజులు అయిపోతుందో. అక్కడ ఉంటే మనం ఎక్కువ కుర్తీస్ లెగ్గిన్స్ ఇవే కదా యూజ్ చేసేది. ఇక్కడికి వచ్చాక అన్ని జీన్స్ అయిపోయింది లైఫ్. అండ్ ఇది ఇంకొక టాప్. ఇవన్నీ ముందే కొనుక్కున్నాను. కొన్ని అయితే స్వీటీస్. నాకైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్ చాలా ఇష్టం. మీరే ఫ్లేవర్స్ తింటారు ఎక్కువగా? నెక్స్ట్ ఇవి చూడండి. ఇవి కూడా తెప్పించుకున్నాయండి అనుకున్నారా? నేను ఫస్ట్ వచ్చిన కొత్తల్లో దేవుడికి పూజ చేద్దామని చెప్పి అనుకుంటే అర్రే ఒత్తులు తెచ్చుకోలేదు కదా అనుకున్నాను. దేవుడి విగ్రహాలు, దేవుడికి సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. కానీ ఇవి తెచ్చుకోవడం మర్చిపోయా. సరే నేను ఒక షాప్కి వెళ్ళి కొందామని వెళ్తే వాళ్ళు ఎంత చెప్పారో తెలుసా? 2 euros అంట. అంటే మన కరెన్సీలో 200 రూపీస్. ఇది ఎంతనో చూద్దాం. 30 రూపీస్ అంట. 30 రూపీస్ ఎక్కడ, 200 రూపీస్ ఎక్కడ ఏంటో. అందుకని కొన్ని తెప్పించుకున్నాను. ఇవి కూడా ఈసారి. ఏం పెట్టిందబ్బా? చిప్స్. మ్యాండేటరీ థింగ్. చూడండి ఎట్లా వస్తున్నాడు. పుట్టనగానే వచ్చేసాడు. ఇప్పటిదాకా డ్రెస్సెస్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏం లేకుండా వర్క్ చేసుకుంటా ఉన్నాడు. పుట్టనేసరికి వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. చూడండి ఏంటంటే క్లోజ్ చేసి ఉన్నాయి కదా. నేనైతే ఆత్రంగా తీసి తిందాం అనుకున్నాను. కానీ చూస్తే వాడు అన్ని ఇట్లా ప్యాక్ చేసి ఉంచాడు. మేబీ లీక్ అవ్వకుండా ఉండడానికి కావచ్చు. హెయిర్ బ్యాండ్స్. పానీపూరి పెట్టిందో లేదో మా మమ్మీ. ఏంటిలో ఓపెన్ చేస్తానో తెలీదు. నైఫా? ఇక్కడ వేసాను. ఇక్కడ ఉండాలి చూడు కత్తి. ఇదిగో
ఆలోచిస్తూ ఉండు. గులాబ్ జామ్ బా మిస్ అయిపోయాను నేనైతే చాలా. ఈసారి మంచిగా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు చేసుకొని తినాలి. ఒకటి ఆగు, ఒక నిమిషం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసలేదు, ఓకే? సో నీకు తెలీదు ఈ ఐటమ్ ఏంటో, నాకు తెలీదు. మనం ఒక గేమ్ ఆడతాం. నువ్వు గెస్ట్ చేయి, నేను గెస్ట్ చేస్తాను. కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి ఈ ఐటమ్. ఎవరు ఎక్కువ గెస్ట్ చేస్తారో, ఎవరికి ఎక్కువ ఆ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో చూద్దాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేయి. ఆగాగు. నువ్వేమనుకుంటున్నావు? గవ్వలు. ఆగాగు, నేను చెప్పద్దా? అంత టైం లేదు. పప్పుండలు. ఓకే, నువ్వు ఓపెన్ చేయాలి. ఈ లోపల నేను వేరే చూపిస్తా. జీలకర్ర ప్యాకెట్స్ అంతే. ఇంకొకటి ఎంటీఆర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అందుకని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం. ఇది నాకే ఇంకా అంత లేదు. నా అంత లేదు కాదు, గెలుచుకొని తీసుకోవాలి మరి. బూందీ. అంత టైం తీసుకోకూడదు. నువ్వు చెప్పకపోతే ఇంకా నాకే. చెప్తా 1 minute, 1 second. మేబీ చిప్స్ వేయించుకోవాల్సినవి అవి నాకు తెలుసు. అయితే కరెక్ట్గా చెప్పాలి. చిప్స్ వేయించుకోవాల్సిన, అదే చిప్స్ వేయించుకొని తినేది అవి. ఇంకా మిరపకాయలు, ఇది కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ అనిపించింది నాకు, అందుకని కొన్ని తెప్పించుకున్నాను. ఫైనల్లీ నా ఫేవరెట్ థింగ్, పానీపూరి మసాలా. ఇన్స్టెంట్గా మిక్స్ చేసేసుకొని తినేయచ్చు కదా. అదొక ప్యాకెట్ పెట్టమని చెప్పాను. ఓ షిట్, చాలా బయటపడిపోయింది. అవునా? మరి ఇది ఇప్పుడు ఎవరికి? ఇద్దరం తిందాం. ఇద్దరం తిందాం. ఓకే. అయినా పానీపూరి చాలా కింద పడిపోయింది. చూడు, ఆల్రెడీ సగం ప్యాకెట్ పోయింది. దీని లోపల కూడా ప్యాకింగ్ ఉంటుంది కదా, మరి ఇట్లా ఊడిపోయింది. పౌడర్ అంతా బయటకు వచ్చేసింది. ఎందుకని అట్లా? సీల్డే ఉంటుందిగా. ఇది ఇట్లా ఓపెన్ అయింది. నా అమూల్యమైనది ఇది అన్నిటికంటే. ఒక్కటే వేసిందా? షిట్ మ్యాన్. ఇంకొకటి కూడా ఉంది, ఇది కూడా అట్లనే పోయిందా ఏంది? ఇది ఓకే, మంచిగానే ఉన్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పానీపూరి మసాలా సేమ్ ఇదే చూసాను ఇండియన్ స్టోర్లో. €2 పైనే ఉంది, అంటే 250 రూపీస్ ఈ చిన్న ప్యాకెట్. అందుకని మీరు ఎవరైనా అబ్రాడ్ వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ మసాలా ప్యాకెట్స్ అనేది తెచ్చుకోండి. మీరు పానీపూరి మసాలా అస్సలు మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇంకా కొన్ని మసాలాస్ కాస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా, సో చికెన్ మసాలా కూడా ఒకటి వేసింది. రసం పౌడర్, సాంబార్ పౌడర్, నెక్స్ట్ అన్ని పౌడర్స్ తెచ్చుకోండి ఖచ్చితంగా, మర్చిపోకండి. గవ్వలు దట్స్ ఆల్. నేను ఫస్ట్ చెప్పాను కాబట్టి అంత లేదు, ఫస్ట్ నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు చెప్పావు అంతే. ఇది పప్పు చెక్క ఇది కూడా. మరి ఇది ఎవరికి ఇద్దాం? అది నాకు. అంత లేదు, తప్పు అయితే నాకు, కరెక్ట్ అయితే నీకు. అప్పుడు అన్ని తప్పు
తప్పులే చెప్తావు. ఇదేంటిది? తెలియదు మరి. బూందీ. ఒక చెవు దగ్గర పెట్టుకొని ఎంట చాలు, అన్ని చెవులు ముక్కుల దగ్గర పెట్టుకొని ఓపొద్దు. చాలే. ఏంటి గెస్ట్ చేయి. బూందీ. బూందీనా? బూందీ అసలు పంపనే పంపట్లేదు, ఈయన బూందీ అంట. గవ్వలు. గవ్వలు. నువ్వేంటో చెప్పు మిస్టర్. తెలీదా? నాకు ఇట్స్ ఓకే. గవ్వలంటే చెప్పచ్చు కదా, ఒకటి ఇద్దరం తినేవాళ్ళం. తెలియదంటే నువ్వు ఓడిపోయినట్టే. గవ్వలంటే నాకే మొత్తం. నేను చెప్తా కాసేపులో చెప్తాను. మ్యాగీ తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. అప్పుడప్పుడు టిఫిన్స్కి లేట్ అవుతుంది, అట్లా బాగా ఆకలేసినప్పుడు ఇమీడియట్గా చేసుకొని తినచ్చు కదా. ఒకటి మ్యాగీ కూడా తెచ్చుకోండి. ఓ జెండుబామ్ ఎలో చేశారా? యాక్చువల్లీ ఎలో చేయరేమో అనుకున్నాము, బట్ యా జెండుబామ్. అండ్ ఇదేంటిది? పర్సన్. ఓ షిట్. ఓకే, నేను ఒక ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను మీషోలో. అది చూద్దాం ఎట్లా వచ్చినాయో. టూ పేర్స్, ఇదొకటి ఇంక ఇదొకటి. మీషోలో వాళ్ళే తక్కువకి వస్తాయి కదా, బాగుంటాయి కూడా కొన్ని ఐటమ్స్. ఇది చెక్కలు మోస్ట్లీ. చూసావే ఇది నువ్వు ఆల్రెడీ? నేను ఎక్కడ చూసాను? ఇప్పుడే ఓపెన్ చేసింది. ఇప్పుడే ఓపెన్ చేసింది. చూసి చెక్కలంట కుట్టి. నేను ఎక్కడ చూసాను? చుట్టూ నేను ఎక్కడ చూసాను? ఇది ఇప్పుడే కట్ చేశాను, ఇది నీకు ఇచ్చాను ఓపెన్ చేసి. చెక్కలు నాకు. సరే ఓకే, ఒకటి కలిసి పండ చేసుకో. అయ్యో చింతపండు. ఇక్కడ చింతపండు ఇక్కడ చింతపండు దొరుకుతుంది, బట్ ఉంటే తెచ్చుకున్నాము ఒక 1/2 kg ఉంటుంది కదా అట్లా అన్నట్టు. నెక్స్ట్ కొన్ని స్టీల్వి పెట్టింది, దోశ పిండి, ఇడ్లీ పిండి అట్లా పెట్టుకోవడానికి. గవ్వలు. గవ్వలు. వామ్మో, మీకు కొంచెం చిన్నది పెట్టమన్నా ప్యాకెట్. ఓకే, పెద్దది వచ్చింది. నాకు ఇట్లా క్రీమ్ ఉండే బిస్కెట్స్ ఇష్టము. యాక్చువల్లీ అవి హెల్దీ కాదు, బట్ ఏం చేస్తాం, కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, బాగుంటుంది ఈ బిస్కెట్. నెక్స్ట్ పికిల్స్, స్పైసెస్. మీ మమ్మీ 10 kg పప్పు చెక్క పెట్టింది అనుకుంటా. గాడ్, మళ్ళీ ఇది కూడా పప్పు చెక్కే. వేరేస్ గవ్వలు పెట్టలేదా? ఓ ఇది పప్పు చెక్క కాదు కుట్టి, జీడి పప్పు చెక్క అంటున్నాడు. అట్లా ఉంటుంది. అదే చిప్స్ వేయించుకునేది. చిప్స్ వేయించుకొని కారం ఉప్పు చల్లుకొని తింటారు. వింత ఆచారాలు. చిన్నప్పుడు బాగా తినేదాన్ని. ఓ షిట్ మ్యాన్, నా పానీపూరి మొత్తం కింద పడుతుంది. గవ్వలు చూడండి ఎంత ప్రెషియస్గా చూడాలి అనుకున్నవి ఇట్లా కింద పడితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సర్దాను నేను. ఓ గాడ్. ఓకే, అన్నీ తీసాక లాస్ట్లో సర్దాం. ఇంకొకటి కూడా జింకరా అండ్ ఇంకొకటి పాప్కార్న్ వేయించుకోవచ్చు కదా ఇన్స్టెంట్గా, అందుకని ఇవ్వాలి. రాగి పొడి. ఓ కొంచెం హెల్దీగా తినాలి కదా, అందుకని కొన్ని ఇలాంటివి. కారం. ఇట్లా ప్యాక్ చేసి పంపించారు.
ఇంట్లో మిగిలిపోయాము. ఇది తింటలే అని ఏడవడేసినట్టుంది మా అమ్మ. అన్నిటికంట ఇదిగో నీకు ఇంపార్టెంట్ అయినది కటర్. దొండకాయలు చేసుకోవాలంటే ఎవరు నాయన, దొండకాయలు కట్ చేయడానికే 6 గంటలు పడుతుంది నాకు. ఇంకా అందుకని కటర్ తెప్పించుకున్నాను. వాము ఏంటిది ఇది? చక్రాలు. దీన్ని ఇట్లా ప్యాక్ చేసినారు చక్రాలు. యాక్చువల్లీ చక్రాలన్నీ చక్రాలు కదా. ఓకే ఓకే, చెక్కలు అన్నీ విరిగిపోయినాయి. ఓకే, ఇంకొక డ్రెస్. ఇది చపాతీ మ్యాట్. చపాతీస్ చేసుకోవచ్చు అని చెప్పి తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మా కిచెన్లో ఉన్నదంతా కౌంటర్ టాప్ వుడ్ తోటి ఉంది. సో వుడ్ మీద చేయలేము కదా, అందుకని చెప్పి తెప్పించుకున్నాను. క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ ఉంటుంది కదా. స్పైసెస్ అది గరం మసాలా ప్యాకెట్స్ వేసాను. ఇది సున్నుండలు. నా ఫేవరెట్ థింగ్ రేగప్పలు. నాకు చాలా ఇష్టము, తెగ తినేదాన్ని చిన్నప్పుడైతే. ఇప్పటికీ తింటున్నా అనుకోండి. కానీ ఒకప్పుడు వచ్చినట్టు ఇప్పుడు రేగాలే దొరకట్లేదు అనిపిస్తుంది నాకు. మా మమ్మీ అయితే 15-20 days వెతికిందంట వీటి కోసం. లాస్ట్ నా పోరు బదలేక ఇంకా ఫైనల్గా వెతికి సాధించింది. కరెక్ట్, ఇద్దరికి పానీపూరి మొత్తం చూడండి ఎట్లుంది. కనిపిస్తుంది. అయ్యో నా పానీపూరి. నెక్స్ట్ అయిపోయింది అంతే. పాపం ఎంత కష్టపడి ఉంటారో కదా మన పేరెంట్స్ ఇవన్నీ చేసి ఇట్లా పంపించడానికి. మా మమ్మీ మా నాన్నమ్మ చాలా కష్టపడి ఉంటారు ఇవి చేయడానికి. థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ. వ్యాలంటైన్స్ డే రోజు నాకు లేదా వ్యాలంటైన్స్ డే రోజు కష్టపడి అన్పాక్ చేసి ఇచ్చి లవ్ యూ కింద నుంచి కష్టపడి మోసుకొని వచ్చాలే. అది పానీపూరి అంత కింద పడిపోయింది. సో అన్నీ ఇందులో చదువుకున్నా. పానీపూరి కూడా తెచ్చుకోవడం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కనిపించలేదు నాకైతే. సో అది మర్చిపోతే ఇంకంతే. ఓకే, బాక్స్ 1 డన్. నాకు తెలిసి ఇందులో అంతా స్టీల్వి పెట్టినట్టున్నారు. ఇదేనా? గవ్వలు. సుమంత్ ఫేవరెట్. ఎన్ని పెట్టినా గవ్వలే అడుగుతాడు. గవ్వలున్నాయా అన్నీ గవ్వలే. నాకేగా మొత్తం అంత లేదమ్మా. ఇది నీకు యాక్చువల్లీ మొత్తం నేనే తినేసుకున్నా అని చెప్పి మా అమ్మ ఏం చేసింది తెలుసా, ఒకటి సుమంత్కి ఒకటి నాకు అని చెప్పి పెట్టింది. లేకపోతే నా పేరు చెప్పి మొత్తం తినేసింది. వాము ఏం తిని పెట్టింది. నేను ఈ 2 months నుంచి గుంత పొంగనాలు చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఇది తెచ్చుకోలేదు, నేను కొనుక్కున్నాను కానీ తెచ్చుకోలేదు, వెయిట్ ఉంది అని చెప్పి. సో అది కూడా పెట్టింది.
మంచిగా చేసుకుని తినచ్చు సరే. చపాతీ కలుపుకోవడానికి దీంట్లో కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం స్టీల్ ఐటమ్సే కాదు. చిప్స్ పౌడర్. యాక్చువల్లీ నేను కొన్ని లేస్ కుర్కురే అవన్నీ పెట్టమని చెప్పాను, అయితే వాళ్ళు ఇలా ప్యాక్ చేసినట్టున్నారు, విరిగిపోయి ఉన్నాయి అన్నీ. ఓకే ఎట్లున్నా తినేస్తాం అనుకోండి మనం. ఇదే చపాతీ. ఇది కూడా చపాతీ చేసుకోవాలి తెప్పించుకుంటాం. మరమరాలు చేసుకొని తినచ్చు కదా, మంచి ఉప్పు కారం అదంతా కలుపుకొని. సో అందుకని కొంచెం ఎక్కువే పెట్టమని చెప్పాను, ఈజీ స్నాక్ కదా ఇది చేసుకోవడానికి. చిన్ని స్పూన్స్. ఇక్కడ స్పూన్స్ కొందామని మేము ఎన్నిసార్లు బయటకు వెళ్ళాం, మాకు ఎట్లా కనిపించినాయి అంటే స్పూన్స్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉంటాయి, అంతేగాని ఓన్లీ స్మాల్ కావాలన్నా ఓన్లీ లార్జ్ కావాలన్నా అక్కడ అలా నాకు దొరకలేదు అసలు. అందుకని ఇవి కూడా తెప్పించుకున్నా ఫైనల్గా. ఇది టొమాటో పికిల్, ఇది అల్లం పచ్చడి. అంతే అదే అయిపోయింది. సరే అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం ఏది నీకు ఏది నాకు అని చెప్పి, ఇది నాకు 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 ఇది నీకు, ఇవన్నీ తీసుకో, పండగ చేసుకో. ఓరాక్షన్ చేయకు, పండగ చేసుకో. నాకు ఈ చాలమ్మా, వేరే అన్ని నువ్వు తీసుకో. అంత లేదు, ఇందులో ఒక ప్యాకెట్ నాకు. ఇదిగో పానీపూరి మసాలా తీసుకో బా. ఇది నాకు. ఇంకేదో కరెక్ట్గా చెప్పావు కదా, అవే వద్దా నీకైతే? ఏంటి? ఆబ్వియస్లీ నాకు, గవ్వలు మొత్తం నాకు. ఇది ఏంటిది? ఓపెన్ చేసాం కదా. పప్పుచక్క ఏంటి? కుట్టి చెక్కలు. చెక్కలు యాక్చువల్లీ ఇద్దరం. ఓయా కొన్ని చాలా. ఇది సున్నుండదు, ఇది నాకు. తీయలేదు, ఇది తీయలేదా? అదే చూస్తున్నా. ఇప్పుడు మీకు మెయిన్ టాస్క్ అంటే ఇంత సర్దాలి, ఇద్దరం సర్దాలి. నేను ఇవి కష్టపడి తీసాను కదా కుట్టి. నేను కష్టపడి తింటా. ఇవి కూడా చెక్కలే, చెక్కలు వచ్చినాయా? కానీ చెక్కలన్నీ ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోయి వచ్చినాయి. ఇట్స్ ఓకే మమ్మీ, ఎట్లున్నది నువ్వేం ఇక్కడ కాదు. ఇది చూడగానే మా మమ్మీ నుంచి వచ్చే డైలాగ్, అయ్యో అంత ప్యాక్ చేసినా ముక్కలు అయిపోయినాయి అంటది. బట్ ఏం కాదు, మేము తింటాం కదా. ఏంటి కుట్టి గవ్వలు మొత్తం నువ్వే తీసుకున్నావు, నాకు ఇవ్వు. గవ్వలు నాకు, ఇదిగో తీసుకో, అన్నీ తీసుకో, పండుగ తీసుకో. చూడండి ఇట్లా ఉంటుంది, తీసుకో. ఇది నాది ఒక ప్యాకెట్ నాకు కావాలి. ఆల్రెడీ ప్యాకెట్ ఇచ్చాపో. స్పైసెస్ తీసుకోపో. స్పైసెస్ మంచి మంచి కారం అన్నంలో కలుపుకుందాం. సర్లే అలా చేసుకో. ఓకే ఇంకా సర్దేసేయండి. అయిపోయింది, మొత్తం అన్ప్యాక్ చేసేసాము. సో ఇప్పుడు పార్సల్ డీటెయిల్స్ గురించి చెప్తాను. మాకైతే ఇండియా టు జర్మనీ కేజీ 600 చెప్పారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు 650 చెప్పారు, ఇంకొకళ్ళు 570 చెప్పారు. ఫస్ట్ 570 చెప్పారు, ఆ తర్వాత ఇంటికి రండి ఇంకా ప్యాక్ చేద్దరు అన్న టైంకి 570 కాదు మేడం 620 అని చెప్పారు. సో ఇంకా మళ్ళీ మా డాడీ వేరే వాళ్ళని చూసి మాట్లాడారు. ఫైనల్గా ఫైనలైజ్ చేసింది ఏంటంటే కేజీ 600. అండ్ అందరూ ఒక యాక్చువల్లీ 3-4 మెంబర్స్ని కాంటాక్ట్ అయ్యారు మా పేరెంట్స్. అందరూ ఏం చెప్పారు అంటే 14 days 15 days టైం పడుతుంది జర్మనీకి. యూఎస్కి అయితే 1 weekలోనే వెళ్ళిపోతుంది, కానీ జర్మనీకి కొంచెం టైం పడుతుంది, ఎక్కువ చెక్స్ ఉంటాయి జర్మనీకి.
సో ఈజీగా 14-15 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అని చెప్పారు. కానీ మాకు లక్కీలీ 1 వీక్లో వచ్చేసింది. హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. పైగా వ్యాలంటైన్స్ డే రోజు వచ్చింది. ఎట్లా ఉందంటే అది ఇంటి నుంచి పెద్ద గిఫ్ట్ వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. బాగుంది. ఇంత కష్టపడి ఇవన్నీ ప్యాక్ చేయించి పంపించినందుకు మా ఇంట్లో ఉన్న మమ్మీ, డాడీ, నాన్నమ్మ, తాతయ్య అందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషలీ ఫర్ దిస్ గవ్వల్. గవ్వల్ పిచ్చోడండి మా ఆయన, గవ్వల్ పిచ్చోడు. ఓకే. అండ్ యాక్చువల్లీ మేము చికెన్ పికిల్ కూడా తెప్పించుకుందాము అని అనుకున్నాము. కానీ 3-4 మెంబర్స్ని కాంటాక్ట్ అయ్యారు అని చెప్పాను కదా మా పేరెంట్స్. ఎవరు అడిగినా కూడా వాళ్ళు వద్దండి, మీట్కి సంబంధించిన ఏ పికిల్స్ అలౌడ్ కాదు, వద్దు అనే చెప్పారు. సో చికెన్ పికిల్ అయితే మాకు రాలేదు. మేమైతే దానికోసం చాలా వెయిట్ చేసాము. ఎందుకంటే ఎప్పుడైనా ఏమన్నా కర్రీస్ చేసుకోకపోయినా ఏమైనా గబుకుని తీసుకొని వేసుకోవచ్చు కదా అన్న థింకింగ్ మాది చికెన్ పికిల్ మీద. అండ్ తినకి కూడా చాలా ఇష్టం. బట్ అదైతే అలౌడ్ కాదని చెప్పారు. అదంటే నాకు అర్థం కాలేదు. సో ఇంకా నేను మెడిసిన్స్ కూడా చెప్పాను కొన్ని, కఫ్ సిరప్, వాలిని ఇవన్నీ పెట్టు మమ్మీ అని చెప్పాను. కానీ అవి కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు. అండ్ లిక్విడ్స్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు. షాంపూస్ ఇంకా మాయిశ్చరైజర్ అవన్నీ కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇంకా పీలర్, నైఫ్స్ ఇవి కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇది టోటల్ 33 kgs అండి. 20 kgs వరకు అయితే ఒక రేట్ అంట, 20 kgs పైన అయితే ఇంకొక రేట్ అంట. ఎప్పుడైనా ఒక 2-3 kgs అలా పంపించుకోవాలంటే కేజీకి 1000 రూపీస్ చెప్పారంట. బాగా కాస్ట్లీ. ఓకే, అంతే ఈ వీడియోకి. ఇప్పుడు మంచిగా అన్నీ తినచ్చు ఈరోజు. లాభ అవుతుంది తిని బాగా. అన్ని స్వీట్స్ వచ్చినాయి కదా. యాక్చువల్లీ నేను ఇండియాకి వచ్చే ముందు సుమంత్ని చాలాసార్లు అడిగాను, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి నీ దగ్గర, కిచెన్ ఐటమ్స్ ఒకసారి నాకు చూపివ్వు లేదా చెప్పు, నేను మిగిలిన తీసుకొని వస్తాను అని చెప్పి చాలాసార్లు అడిగాను. కానీ దానేమో అడిగిన ప్రతిసారి లేదు అన్నీ ఉన్నాయి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి చూసాక నాకు కొన్ని ఇమీడియట్లీ నెసెసరీ అనిపించింది. సో అలాంటి ఐటమ్స్ గురించి. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ చాలా కాస్ట్లీ అనిపించింది. అంటే ఇలా ఇప్పుడు ఈ మసాలా ప్యాకెట్స్ ఉన్నాయి, అవి మనకి 40-50 రూపీస్లో వస్తాయి. కానీ ఇక్కడేమో 250 రూపీస్ ఉన్నాయి. అలాంటి వెయిట్లెస్, మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఇండియా నుంచే తెచ్చుకోవచ్చు కదా. అలాంటి ఐటమ్స్ గురించి. అండ్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వచ్చేటప్పుడు నెససరీ ఐటమ్స్ అండ్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు తెచ్చుకోవాల్సిన నెససరీ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ గురించి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొంచెం ఫన్నీగా అనిపించినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్.